జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 6 వేటగాళ్లను అరెస్ట్ చేశారు కాళేశ్వరం పోలీసులు. గత కొన్నేళ్లుగా కాటారం సబ్ డివిజన్ పరిధి అటవీ ప్రాంతం మహదేవ్పూర్ మండలంలో విద్యుత్ ఉచ్చులను అమర్చి వన్యప్రాణులను వేటాడుతున్నారని తెలిపారు పోలీసులు. గతేడాది మే నెల 31న బల్జాపూర్ శివారులో వేటగాళ్లు అమర్చిన విద్యుత్ తీగలకు తగిలి మంచిర్యాల జిల్లా వాసి దుర్గం ప్రవీణ్ అనే వ్యక్తి చనిపోయాడన్నారు పోలీసులు. ఈ ఘటనపై చేపట్టిన విచారణలో విద్యుత్ తీగలు అమర్చినట్లు తేలిందన్నారు పోలీసులు. దీంతో 6 నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. వన్యప్రాణుల వేట కొనసాగిస్తే కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు పోలీసులు. అటవీ ప్రాంతంలో సంచరిస్తున్నప్పుడు అనుమానాస్పదంగా తిరుగుతున్నటువంటి వ్యక్తుల్ని అదుపులో తీసుకోవడం జరిగింది. వారిని అక్కడే విచారించడం జరిగింది. గత కొన్ని సంవత్సరాలుగా వీరు అటవీ ప్రాంతాలను ఈ కరెంట్ తీగలు అమర్చి ఏదైతే ఉన్నాయో వన్యప్రాణుల్ని కరెంట్ తీగలు చనిపోవడంతో ఆ వన్యప్రాణులని వాటిని అడవి పందులు కావచ్చు, దుప్పులు కావచ్చు, వీటన్నిటిని కూడా స్వతహాగా తినడం కోసం, తర్వాత బయట వేరే వాళ్ళకి ఎవరికైనా మాంసాన్ని విక్రయించడం చేసి అటు ద్వారా లాభాన్ని ఆర్జించడం ఇవన్నీ చేయడం జరుగుతుంది. అట్లా వీరు ఒప్పుకోవడం జరిగింది. దీనికి సంబంధించి వారు చెప్పినటువంటి విచారణలో భాగంగా మొత్తం బొద్దలపల్లి గ్రామానికి చెందినటువంటి 6 వ్యక్తుల్ని అదుపులో తీసుకొని వారిని అరెస్ట్ చేయడం జరిగింది. వారు ఎవరనగా చెకినారపు సంతోషు, తర్వాత వేల్పుల నాగరాజు, కోరళ్ళ శేఖర్, చెకినారపు బాపు, వేల్పుల సురేష్, చెకినారపు శ్రీనివాస్ వీరందరూ కూడా ఈ విధంగా అటవీ ప్రాంతంలో ఈ ఒక ఏరియాని బల్జాపూర్ ప్రాంతం వీరు వారి ఏరియా కింద డివైడ్ చేసుకొని ఆ అటవీ ప్రాంతంలో వీళ్ళు కరెంట్ తీగల దగ్గర వీళ్ళు 500 కిలోమీటర్ దూరం వరకు కూడా ఈ బైండింగ్ వైర్ని పెట్టి జంతువుల్ని హతమారుస్తున్నారు. దాంతో వన్యప్రాణుల చనిపోవడమే కాకుండా పర్యావరణానికి కూడా ఇది తీవ్రమైన ప్రమాదం.